అందరికీ నమస్కారం. ఈరోజు మా తమ్ముడు చేసి సరళ మైసమ్మ దగ్గర దావత్ చేస్తున్నాడు. అంతకంటే ముందు మా ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసమ్మ దగ్గర మేకపోతును కోయడానికి అయితే మేకపోతును అయితే తీసుకెళ్తున్నాము. మా లడ్డుగాడు అమాతం లేపి బండిలో అయితే వేయడం జరిగింది. ఇక మైసమ్మ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మేకపోతును అయితే కోసినాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి సరళ మైసమ్మ దగ్గరికి ఇబ్రాహీంపట్నం నుంచి అయితే మేము బయలుదేరినాము. ఇక్కడ అల్లాపురం గ్రామము నారాయణపురం మండలానికి వస్తుంది ఈ యొక్క సరళ మైసమ్మ గుడి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చుట్టుముట్టు గుట్టల మధ్య ఉండడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఉండటానికి రేకుల షెడ్లు, అదే విధంగా న్యాచురల్ గా తాటి కమ్మలతో వేసిన గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ కారుకు యాటకు టికెట్ తీసుకొని మేమైతే యాటను తీసుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఇక్కడ నాటుకోలు కూడా అమ్ముతారు ఎవరైనా కోయడానికి. అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కింద కూడా అమ్మవారే ఉంటుంది. యాటకు బొట్టు పెట్టి దండేసి అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత యాటను కోసేసి పైకి అయితే వెళ్తున్నాం. అయినా అమ్మవారు చాలా బాగుంటుంది. ఇప్పుడు పైకి అయితే మెట్లు అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు అక్కడక్కడ మనం కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనానికి నేను మా తమ్ముడు వాళ్ళ బ్రదర్స్ అయితే రావడం జరిగింది. ముందల చాలా మంది మా బ్రదర్స్ అయితే దర్శనానికి అయితే వెళ్ళారు. మాకు కూడా దర్శనం అయితే తొందరగానే అయింది. ఎందుకంటే చాలా మంది తక్కువనే ఉన్నారు. అయినా కూడా ఇక్కడ సండే మాత్రం చాలా పబ్లిక్ అయితే వస్తారు. సో ఇప్పటికి కూడా ఈ రోజు అయితే చాలా పబ్లిక్ అయితే అప్పుడప్పుడు వస్తూనే ఉంటున్నారు. ఈ గుడి ఈ గుట్టల మధ్య మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఫోటోలు దిగడమే తప్ప మనకు ఫోన్లు అయితే అస్సలు కలవు. ఇక్కడ వానర సైన్యము చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ప్రసాదం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మేము ప్రసాదం తీసుకొని కొంచెం కోతికైతే పెట్టాము. అది ఆనందంగా తినింది. గుడి ఎంత విశాలంగా ఉందో చూడండి. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.